హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను శర్వానంద్ నటించిన బైకర్ మూవీ ఎట్లా ఉంది అండ్ ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ బైకర్ ఇది కంప్లీట్లీ కూడా మనకి ఒక మోటోక్రాప్ మూవీ లాంటిది, అంటే స్పోర్ట్స్ సినిమా అనమాట. ఇది కంప్లీట్లీ అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి మాత్రమే సినిమా అయితే నచ్చుద్ది అనమాట. సో ఈ సినిమాలో మనకి శర్వానంద్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వీళ్ళైతే ఉన్నారు. మన యాంగ్రీ రాజశేఖర్ స్పెషల్ రోల్ అయితే సినిమాలో ప్లే చేశాడనమాట. అలాగే ఈ సినిమాకి సంగీతం జిబ్రాస్. అండ్ సో సినిమా ఎట్లా ఉంది? ఈ సినిమా వచ్చేసి కంప్లీట్ మనకి ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా అయితే, అండ్ అందరూ సినిమాని బాగా చేశారు హైప్గా. అలా తండ్రిగా రాజశేఖర్ అయితే కొత్తగా అయితే సినిమాలో కనిపించాడు. స్టోరీ ఏంటంటే సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్, అండ్ ఈ మోటోక్రాస్ రేసర్ అనమాట. మోటోక్రాస్ రేసర్ అని చెప్పేసి చెప్తారు, కానీ మనోడైతే ఒక్క మోటోక్రాస్ చేసింది లేదు, పెట్టింది లేదు, ఏమీ లేదు. ఏదో ఒక మోటోక్రాస్ మనోడు పెద్దగా పగలు తీసాడని చెప్తారు ఇంత సినిమాలో. అక్కడ ఏమీ ఉండదు. అదొకటి నాకు కొంచెం అయితే ఇదిగా అనిపించింది అనమాట. సో అది పక్కన పెట్టేద్దాం. మనోడు పెద్ద మోటోక్రాస్ రేసరు. ఈ క్రీడకి గుర్తింపు రావాలని చెప్పేసి ఎవరెవరైతే ఉన్నారో అందరూ రేసర్లు మొత్తాన్ని ఏరుకొచ్చి ఒక రేస్ పెడతాడు. ఆ రేసింగ్లో కొడుకు శర్వా కూడా ఉంటాడు అనమాట. సో ఆ శర్వా రేస్లో పాల్గొంటాడు, బాగా చేస్తాడు, గెలుస్తాడు. ఇదే క్రమంలోనే హీరోయిన్ మనోడు ప్రపోజ్ చేసిద్ది. వీళ్ళిద్దరు కలిసి దాన్ని కడుపు చేస్తాడు. చివరికి ఒక ఒక పెద్ద కంపెనీతో డీల్ అగ్రిమెంట్ కుదిర్చే టైంలో మనవాడు అక్కడి నుంచి జంపు. సో చివరికి మళ్ళీ వచ్చాడా, చివరికి మళ్ళీ రేస్ చేశాడనేది స్టోరీ. సో ఎలా ఉందంటే సినిమా కంప్లీట్లీ కూడా మనకి రొటీన్ స్టోరీ అయితే కాదు, ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అక్కడక్కడ సీన్లు మాత్రం చెత్తగా ఉన్నాయి అనమాట. అండ్ ఈ సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ అయితే బాగా చేశాడు. ఆ హీరోయిన్ బాగుంది. పాటలు అంటే అబ్బో మరీ చెత్తనైనా పాటలు అసలు ఏం బాగాలేదు. అండ్ ఇది ఎవరైతే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం ఈ సినిమా అయితే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఈ అతుల్ కులకర్ణి అండ్ అలాగే మనకి సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్లు అయితే నాకు బాగా అనిపించినాయి. అలాగే ఈ రేసింగ్ అయితే ఏతుందో, ఈ రేసింగ్లో కంప్లీట్లీ కూడా డూప్ అయితే వాడారు. అండ్ మనోడైతే పెద్దగా అయితే చేసింది లేదు శర్వానంద్. లాంగ్ షాట్లో అసలు మనోడి ఫేస్ కనిపించదు, క్లోజ్ షాట్లో మాత్రమే మనోడి ఫేస్ అయితే దీంట్లో హైలైట్ చేస్తారనమాట. అది కొంచెం ఇదిగా అనిపించింది.